అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 24,000 డిఎస్సి పోస్టులతో పాటు టెట్ ఎగ్జామ్లు కూడా నిర్వహించాలని ఇక్కడ నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బీసీ సంక్షేమ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు డిమాండ్ ఏంటి? అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 26,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 9,000, 10,000, 11,000 నింపుతామంటారు. దాన్ని మేము ఒప్పుకోము. మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 26,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుతారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదివే పాఠశాలలో పంతులు లేకుండా చదువు చెప్తారా? అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. ఎయిడెడ్ స్కూల్లో కూడా భర్తీ చేయాలి. మోడల్ స్కూళ్ళలో, కస్తూర్బా స్కూళ్ళలో అన్ని టీచర్ పోస్టులు ఒకేసారి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే 24,000 పోస్టులకు సంబంధించి దానికి సంబంధించినవి ఉన్నాయా మీ దగ్గర? పిఆర్సీ రిపోర్ట్ ఎవరు పెట్టారు? అది గవర్నమెంట్ పెట్టేది. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం 24,000. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు 30,000 అంటున్నారు. నిరుద్యోగ సంఘాలు 40,000. పార్లమెంటులో ప్రశ్నకు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ తెలంగాణలో 22,000 ప్రాథమిక పాఠశాలలో ఖాళీ ఉన్నాయన్నారు. హై స్కూల్లో కలుపుకుంటే ఎక్కువ అవుతాయి. ఇట్లా ఏ కోణంలో చూసినా, ఏ రిపోర్టు చూసినా గత 10 సంవత్సరాలు ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది, ఎన్ని స్కూళ్ళు మూసేశారు, అవన్నీ అంశాలను పరిగణన తీసుకొని లెక్కిస్తే ఎక్కువనే 25,000 కంటే ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ లేదు. అందుకే మొత్తం టీచర్ పోస్టు భర్తీ చేయాలనేది మా డిమాండ్. అలాగే జాబ్ క్యాలెండర్ని ఇప్పటిదాకా రిలీజ్ చేయకపోవడానికి కారణాలు ఏమంటారు? గత ప్రభుత్వంలో జరిగినటువంటి నోటిఫికేషన్ల అన్యాయము, అక్రమాలను ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు పక్షపాతిగా నిలబడి నేనున్నా మీకు ధైర్యంగా నోటిఫికేషన్లు భర్తీ చేస్తా, గత ప్రభుత్వము రిజిస్ట్రేషన్ పేరుతో తాళాలేసినటువంటి 6,000 స్కూళ్ళను కూడా నేను తప్పకుండా దాన్ని ఓపెన్ చేస్తానన్నారు. కాబట్టి అవి ఓపెన్ చేస్తారు. అదేవిధంగా రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులు, అదేవిధంగా ఇప్పుడు 3 ఏళ్ళు గత ప్రభుత్వం సీఎం గారు పొడిగించారు, వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి కస్తూర్బా టీచర్లు లేరు, అదేవిధంగా ఎయిడెడ్ దాంట్లో టీచర్లు లేరు, అదేవిధంగా వివిధ కోణాలలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎక్కడ కూడా స్కూల్లో టీచర్లు లేక మరి నిర్వీర్యమైపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళను కూడా కార్పొరేట్ దీటుగా మరి తీర్చిదిద్దాలంటే 26,000 పోస్టులు భర్తీ చేస్తూ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎందుకంటే టెట్ లేకపోతే 150,000 మంది ఇలా రోడ్ల మీద ఉన్నారు. క్వాలిఫై కాలేనటువంటి టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. టెట్ అంటే ఏంటి? జస్ట్ అది క్వాలిఫికేషన్కు మాత్రమే. కాబట్టి డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ ఎగ్జామ్ రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా 24,000 టీచర్ పోస్టులను భర్తీ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అరే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సి వేయడం వల్ల జిల్లాకు 1-2 పోస్టులు మాత్రమే. మరి మిగతా పోస్టులన్నీ ఎక్కడ పోతాయి? 10 సబ్జెక్టులు ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఇవన్నీ ఖాళీగా ఉంటాయి. కాబట్టి మొత్తం టోటల్గా 26,000 పోస్టులు భర్తీ చేస్తేనే మరి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకు నిజమైన డిఎస్సి అని చెప్పి నేను గుర్తిస్తున్నా. గత 7 సంవత్సరాల నుంచి మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం మేడం. నోటిఫికేషన్ రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వాటి ప్రిపరేషన్లోనే ఇక్కడ ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. అలాగే ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి ఇటీవల మేము గురుకులా కూడా ఎగ్జామ్ రాసినాం మేడం. ఇంతవాటికి ఆ రిజల్ట్ కానీ కీ పేపర్ కానీ ఏమి ఇవ్వలేదు. అలాగే గురుకులాలో ఎలాగ ఇచ్చారో ఆర్ట్ క్రాఫ్ట్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు కూడా మంజూరు చేయవలసిన ప్రభుత్వాన్ని మా తరఫున కోరుకుంటున్నాం మేడం. మాకు 24,000 డిఎస్సి పోస్టులతో పాటు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయగలరు. లాస్ట్ 7 years నుంచి ఓన్లీ దీనికే ప్రిపేర్ అవుతున్నారా? ఇంకా ప్రైవేట్ జాబ్స్ ఏం లేదు మేడం. ప్రిపరేషన్ కూడా ఓన్లీ డిఎస్సి కోసమే ప్రిపేర్ అవుతున్నాం మేడం, వేరే పోస్టులకు కూడా కాకుండా. అంటే మాకు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలని మా కోరిక, అందువల్ల ఈ కోర్సు దీనికే ప్రిపేర్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన భాగంగా ఖచ్చితంగా మాకు మెగా డిఎస్సి ప్రకటించాలి. మెగా డిఎస్సి ప్రకటించకపోతే 24,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించకపోతే మా భవిష్యత్తు కార్యాచరణ ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పాత్ర మీరు ప్రత్యక్షంగా అందరూ పరోక్షంగా చూసిన వాళ్ళే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న 4,000 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం వాటిని కూడా తెరిపించి ఖచ్చితంగా ఇంతకంటే పిఆర్సీ నివేదికల ప్రకారం, కమిటీల ప్రకారం 26,000 పోస్టులు వెంటనే ప్రకటించాలి. లేదు అంటే ఒక విద్యార్థి సంఘం నాయకుడి తరఫున ఇంతకంటే ఎక్కువ ఉధృతమైన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరైతే ఈ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. ప్రతి రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రకటించాలని ఈ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.
ఎలాంటి న్యాయం జరగలేదా? లేదు మేడం, గత ప్రభుత్వం నుంచి న్యాయం జరగకనే కదా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మెగా డిఎస్సీ వేసాము, మేము 24,000 పోస్టులు వేసామంటేనే మేము వాళ్ళకి వచ్చిన ఈ ఓట్లు కూడా 2% ఓట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ 2% ఓట్లు ఎవరివి? నిరుద్యోగుల నుంచి పడ్డ ఓట్లే. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏమంటే నిరుద్యోగుల తరపున ఏం చెప్తున్నామంటే మాకు మెగా డిఎస్సీ కావాలి. 8,000 9,000 పోస్టులు వద్దు, 20,000 22,000 24,000 ఉన్నాయి అంటున్నారు. ఆ పోస్టులను భర్తీ చేయాలి, అదే కోరుకుంటున్నాం మేడం. మేము ఏవైతే మెగా డిఎస్సి పోస్టులు విడుదల చేస్తామన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ కూడా తీర్చాలి, ఖచ్చితంగా అవన్నీ కూడా నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఈసారి రేవంత్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయాలి, గత ప్రభుత్వంలో మేము మోసపోయాము కాబట్టి ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులు వాళ్ళకి సపోర్ట్ చేసే బీసీ సంక్షేమ అధ్యక్షులు కూడా అదే చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకోవాలి, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే ఈ ప్రభుత్వంకి ఓటేసాము. ఆయన చెప్పారు మెగా డిఎస్సి ఖచ్చితంగా విడుదల చేస్తాము, మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది తొందరగా చేపట్టాలి అని ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులతో పాటు ఉన్న అధ్యక్షులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.